ఇన్ని మాట్లాడుతున్నారు మీరు, అవి మాట్లాడదాం, అవి కోణాలు ఎందుకు మాట్లాడాలి. మరి కేంద్ర ప్రభుత్వము మీ మీద కేసులు పెడితే ఎట్లా? పెట్టనియండి. తెలంగాణలో ప్రతి ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడి మీద, కాకతీయ యూనివర్సిటీ నాయకుడి మీద, శాతవాహన యూనివర్సిటీ నాయకుడి మీద ఒక్కొక్కరి మీద 80 కేసులు పెట్టారు. అయినా తెలంగాణ ఉద్యమం ఆగిందా? జైలుకు వేయరు, బెయిల్ తెచ్చుకున్నారు, ఇంకా తిరుగుతున్నారు కోర్టులు, కేసుల కోసం కోర్టుల చుట్టూ. తెలంగాణ ప్రజలకి పోరాటము, కేసులు పెద్ద కొత్తవేమి కాదు. మీరు కేసులు పెడితే పెట్టండి, తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పండి. కేసులు పెట్టి మా మార్వాడీలను కాపాడుతున్నాము, మా మార్వాడీలకు వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కేసులు పెడుతున్నాం అని చెప్పి తెలంగాణ హిందువులకు చెప్పండి. మా బీజేపీ మార్వాడీల కోసమే ఉన్నది, మార్వాడీలకు వ్యతిరేకంగా ఏ కులం వాడు మాట్లాడినా తీసుకుపోయి జైల్లో పెడతామని చెప్పండి తెలంగాణ ప్రజలకి. మార్వాడీలు కూడా హిందువులే కదా. మార్వాడీలు హిందువులే, కోట్లు హిందువులు కాదా? దళితులు హిందువులు కాదా? విశ్వకర్మలు హిందువులు కాదా? గొల్లోళ్ళు హిందువులు కాదా? అరే మంగళోళ్ళన్నా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి మంగళ షాపులు పెడుతున్నారు. వాళ్ళు మంగళోళ్ళో కాదో తెలియదు, అని కటింగ్ వచ్చో రాదో తెలియదు. మంగళ షాపులు కూడా వాళ్ళే, ప్రతీది వాళ్ళదే. వీళ్ళు హిందువులు కాదా? తెలంగాణలో ఉన్న ప్రజలు మెజారిటీ హిందువులే కదా. అట్లా బార్బర్ షాపులు పెట్టిన వాళ్ళలో హిందూయేతరులు చాలా మంది ఉన్నారట నాకు కూడా అన్నారు. ఉంటే హిందూయేతరులు ఎక్కువ లెక్కది. నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి లెక్కలు తీయాలి. స్థానికులు ఎంత, స్థానికేతరులు ఎంతమంది వచ్చిర్రు, వాళ్ళు ఏ ఏ వృత్తులలో ఉన్నారు, వాళ్ళ చేతుల్లో ఏ ఏ సంపద కేంద్రీకృతమై ఉన్నది, ఎంత శాతం ఉన్నది, భూములు ఎన్ని ఉన్నాయి, పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, స్టేట్ గవర్నమెంటు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా డిఐసి ద్వారా ఇస్తున్న సబ్సిడీలు ఏ కమ్యూనిటీకి ఎంత ఇచ్చిర్రు మీకు తెలుసా? హన్మకొండ రాంపూర్లో ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుందన్న. మొత్తము గ్రానైట్ కంపెనీలో గ్రానైట్ కటింగ్ చేసే ఇండస్ట్రీస్ ఉంటాయి. అన్ని మార్వాడీలే. ఆ ఏరియా మొత్తం గ్రానైట్ కట్టింగ్ మిషన్స్ అన్ని, ఇండస్ట్రీస్ అన్ని మార్వాడీలే. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా అక్కడ. ఎప్పటి నుంచో మన వాళ్ళు లీజుకి తీసుకున్నారు. యాక్చువల్గా పర్మిషన్ తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు, వరంగల్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మొత్తం మార్వాడీలకు షిఫ్ట్ అయిపోయినాయి. ఆ ఏరియా మొత్తం అన్ని ఎకరాలు మొత్తం. మీరు కరీంనగర్ గుట్టలన్నీ తొలిచి గ్రానైట్ తయారు చేస్తున్నారు. ఎక్కడికి పోతుంది అదంతా? ఈ మార్వాడి గ్రానైట్ బిజినెస్ వాళ్ళ దగ్గర పోతుంది. వాళ్ళు కట్ చేసి శుభ్రం చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే గుట్టలు మనవి, ప్రకృతి మనది, తవ్వుకునేది గంగుల కమలాకర్, ఇంకా వదిరాజు ప్రవీణ్. ఎవరికి అమ్ముతున్నాడు? మార్వాడీలకు అమ్ముతున్నారు. మార్వాడీలు విదేశాలకు అమ్ముతున్నారు. పని చేస్తున్నది ఎవరు? ఆ గ్రానైట్ కటింగ్ మిషన్స్ దగ్గర బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు. ఎక్కడ లేరు మనవాళ్ళు. కనీసం బరువు మేయడానికి కూడా పనికిరారా మనవాళ్ళు? సెక్యూరిటీ గార్డు కూడా పనికిరాడా? ఇన్ని హైదరాబాదులో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు. మీరు చూడండి ఎక్కడి నుంచి వచ్చారు సెక్యూరిటీ గార్డులు. అంతేందుకు తెలంగాణలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డులని అవుట్సోర్సింగ్ పద్ధతిన నియమించితే మొత్తం బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. అంటే సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి కూడా పనికిరారా తెలంగాణ వాళ్ళు? సెక్యూరిటీ గార్డులు మీ వాళ్ళే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయట నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటే ఆ బిజినెస్లో మీ వాళ్ళనే పెట్టుకుంటారు, మా వాళ్ళకు ఉండరు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా వాళ్ళకి మా ఉద్యోగాలు రావు, ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే 30 మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు రావు కాబట్టి మా కుటుంబ సభ్యులతోటే మేము చేయించుకుంటున్నాం, తప్పే ఉన్నదని అంటున్నారు. పచ్చి అబద్ధం. వరుసగా జరిగినటువంటి ఈ మొత్తం రిక్రూట్మెంట్లో తక్కువ కట్ ఆఫ్ మార్కులతో ఉద్యోగాలు వచ్చిందే ఈడబ్ల్యూఎస్ కింద వచ్చిన వాళ్ళు. ఎస్సీ ఎస్టీల కంటే బీసీల కంటే తక్కువ మార్కులకి 60 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది. 120 మార్కులు 270 మార్కులు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉద్యోగం రాలేదు. ఏం మాట్లాడుతున్నారు ఈ మార్వాడీలు? అసలు వాస్తవం ఏంటంటే వాళ్ళ వ్యాపార రహస్యాలు మరొక కమ్యూనిటీకి తెలియకుండా చేయడానికే ఇంకొకరిని తన షాప్లో మనిషిగా పెట్టుకోరు, పని మనిషిగా పెట్టుకోరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని 100 సంవత్సరాల పాటు వాళ్ళు ఎట్లా సస్టైన్ అయ్యారు? ఇది ఇండియన్ ఎకానమీ కాదు, ఇది మార్వాడి ఎకానమీ. దేశం మొత్తం ఎకానమీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఆదాని అంబానీ నుంచి మొదలుకుంటే గల్లీలో ఛాయ్ బిస్కెట్లు అమ్మే మార్వాడీల వరకు ఎంటైర్ మార్కెట్ ఈజ్ ఆపరేటెడ్ బై ద మార్వాడీస్. ఇది మార్వాడి మార్కెట్. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇంత పకడ్బందీగా వాళ్ళు ఎట్లా చేయగలిగారనంటే వాళ్ళ రహస్యాలు ఎవరితో షేర్ చేసుకోరు.